సో క్యాంటీన్ పోయి చూసారు ఎంతమంది క్యూ. ప్రపంచ దేశాలు, అన్ని దేశాల నుంచి వస్తారనమాట. కాకపోతే ఎంత మటుకు కొంటారనే తెలియదు. ఫస్ట్ ఏంటంటే అదొక ఇది చూద్దాం వద్దాం అని. ఎంతమంది క్యూ. ఇది బ్యాచ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ బ్యాచ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది ముందే మనం చేసుకొని రావాలి యాప్లో. అంటే యాప్లో కానీ క్యాంటీన్ ఫెయిర్ వెబ్సైట్లో కానీ ముందే చేసుకొని వస్తే బెటరు. చేసుకుంటే ఇక్కడ జస్ట్ మనం చూపించగానే వాడు మనకి ప్రింట్ తీసి ఇస్తాడనమాట. అది లేకపోతే అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో మనం రిజిస్ట్రేషన్కి చాలా టైం పడుతుంది. కొంచెం ఎర్లీగా రావడం బెటరు. ఇది 9కే ఓపెన్ అనమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. మన పాస్పోర్ట్ కంపల్సరీ క్యారీ చేయాలి. పాస్పోర్ట్ లేకుండా రాకూడదు. పాస్పోర్ట్ లేదనుకో చాలా ఇబ్బంది పడతారు, వెనక్కి వెళ్ళిపోవడమే. మళ్ళీ మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా చాలా ఇబ్బంది, వాడు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 99.9% అవ్వదు, బట్ ప్రాపర్గా చేయాలన్నమాట ఏది చేసినా. ఓకే, చూడండి ఎంత క్యూ ఉందో. మనము చైనీస్ వాళ్ళని ఎవరైనా తీసుకొస్తే అది వాళ్ళు కనుక ప్రాపర్గా లేకపోయినా కూడా మనకు క్యాన్సిలేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనోడు చూడండి, అంటే రిజిస్ట్రేషన్ చేశాడు, అది అవ్వాలి, అప్రూవల్ రావాలంటే అప్రూవల్ వచ్చినాకే నన్ను కూడా అలౌ చేస్తారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంది చూడండి. యాక్చువల్గా చైనీస్కి అలౌ లేదు. సప్లైర్ ఏంటంటే ఈ వాంట్ టు సీ, ఒకసారి క్యాంటీన్ పేరు చూద్దాము, సతీష్ ఏమనుకోవద్దు, కొంచెం నీతో పాటు వస్తానంటే సరే రండి అని చెప్పి తీసుకొచ్చా అనమాట. సో అతను వచ్చి ఒకసారి లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి చూస్తే అతనికి కూడా ఒక ఐడియా వస్తుంది కదా, సరే అని మనం కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పాపం రిక్వెస్ట్ చేశాడని తీసుకొచ్చా. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేసి తర్వాత లోపలికి వెళ్తాం. అప్రూవల్ అంటే మంచి పర్సన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎవరన్నా తెలియని వాళ్ళు కనుక నేను వస్తాను మీతో పాటు అని చెప్పి బయట మిమ్మల్ని ఎవరిని అడిగితే మాత్రం అలౌ చేయొద్దు. ఎందుకంటే అతని గురించి మీకు తెలియదు కాబట్టి అసలు ఇబ్బంది, వేస్ట్ అనమాట. అవన్నీ మనకి హెడ్ఏక్ పనులు, అవన్నీ పెట్టుకోమాకండి. ఇదంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట. చూడండి ఎంతమంది రిజిస్టర్ చేయించుకుంటున్నారు. మొత్తం మనం ఇట్లాగా పాస్పోర్ట్ పెట్టాలి. పాస్పోర్ట్ పెడితే బయటికి ఇది ఒక ప్రింట్ వస్తుంది అనమాట. ఇలా ప్రింట్ వస్తుంది మొత్తం. అట్లా పాస్పోర్ట్ జస్ట్ ఇది మిషన్ ఉంటుంది. జస్ట్ పాస్పోర్ట్ పెట్టగానే వస్తుంది, ఇలా వచ్చేస్తుంది మొత్తం. ప్రింట్ అవుట్ వస్తుంది. ప్రింట్ అవుట్ రాగానే పెట్టుకోవడం అనమాట. మా వాడు కూడా 350 RMB పడ్డది. చైనీస్ వాళ్ళకే 350 RMB తీసుకున్నాడు. మనకి ఫారినర్స్కి ఫ్రీ అనమాట. యాక్చువల్గా మొత్తం రిజిస్ట్రేషన్ అంతా ప్రాపర్గానే అయింది మనోడిది. అంతా మొత్తం వీచాట్ నుంచి ఉంటుంది అనమాట వీళ్ళకంతా. అదంతా ప్రాపర్గానే అయిపోయింది చూడండి.